మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. ఓకే. సార్ ఫైనల్‌గా ఒక క్వెషన్. ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్‌ల పెంపు చర్చ అయితే జరుగుతుందో, అది నిజంగానే బీసీలకి న్యాయం చేయడం కోసమా? లేదంటే ఓట్ల కోసం చేస్తుందా ఇప్పుడున్న సర్కార్? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం చెప్పండి. అమ్మా, 2 పాయింట్లు. రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ఓట్ల కొరకు చేస్తాయి. బీసీలకు న్యాయం కొరకు చేస్తున్నాయి అనుకుంటే, బీసీలకు న్యాయం చేస్తున్నారంటే మరి నిజమైన బీసీ ఎంపారికల్ డేటా తీయాలి కదా. నిజంగా బీసీలకు న్యాయమే అనుకో, ఎంపారికల్ డేటా తీయాలి కదా. ఎంపారికల్ డేటా తీసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా వీళ్ళు బీసీలని. ఇప్పుడు అరువులు కాని వాళ్ళు అనర్హులు ఆ జాబితాలు ఉన్నంటే బీసీలకు న్యాయం ఎట్లయితే చెప్పండి. ఇంతకంటే ఇంకేముంది వాస్తవాలు. అది ఫైనల్గా బీసీలకి న్యాయం జరగాలి అని అంటే ప్రభుత్వం ఏం చేస్తే మంచి జరుగుతుందో మీ మాటల్లో చెప్పండి. నేనమ్మా ఇప్పుడు నేను ఇది 2004లో కూడా వచ్చింది ఈ అంశం. తర్వాత 2011లో వచ్చింది. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, చాలా ఆయన కూడా ధైర్యవంతుడే కాదు, వాస్తవాల మీద పోయే వ్యక్తి. ఆయన ఒకటే ఓపెన్గా చెప్పాడు, నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, రిజర్వేషన్లు చట్టబద్ధత ఉండాలంటే ఎవరు అర్హులో ఎవరు అనర్హులో మా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలతోటి శాస్త్రీయతంగా తేల్చుతా అని చెప్పిండు. 2011లో కూడా వచ్చింది ఈ అంశం. విద్యా ఉద్యోగాల 27 నుంచి 50% పెంచాలని, గిట్లనే కొన్ని కుల సంఘాలు, కొంతమంది మహామేధావులు అని చెప్పుకునే వాళ్ళు ఇది తీసుకొస్తే ఆయన ఏం చేసిండంటే శాస్త్రీయంగా అధ్యయనం చేసి అర్హులైనటువంటి రిజర్వేషన్లకు న్యాయం చేద్దాము, తర్వాత అనర్హులను ఈ రిజర్వేషన్ జాబితా నుంచి తొలగిద్దామన్న క్రమంలో అప్పుడు ఈ బీసీ వాళ్ళే కొంతమంది వారిని అంటే ఫస్ట్ ఏమో ఈ రిజర్వేషన్ల మీద కొంత వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చి, తర్వాతకు వచ్చే వరకు వారు న్యాయం చేస్తాం అంటే నిజంగా అర్హులకే పొందే విధంగా ఆ విధంగా శాస్త్రీయతో కూడినటువంటి నిఘంటువును తయారు చేపిస్తాని ఆయన ఎప్పుడైతే అన్నప్పుడు ఈ అగ్రగామి బీసీలు ఉంటారు కదా, కొంతమంది వాళ్ళు వ్యతిరేకించరు. వ్యతిరేకించిన తర్వాత దాన్ని అప్పుడు వదిలేసిండు. ఇంక ఈ తెలంగాణ, అప్పటికే తెలంగాణ మూమెంట్ మొదలు కావడం ఇదంతా అనే దాని మీద ఇంకా ఆయన కూడా దాన్ని వదిలేసిండు. లేకపోతే ఆయన అప్పుడే నిజమైన అర్హుల జాబితా తయారు చేసేవాడు, అప్పుడే అగ్రగా బీసీలు ఎవరుండో వాళ్ళని తొలగించేవాడు, ఎవరైతే న్యాయమైనటువంటి బీసీలు ఉండో వాళ్ళకి న్యాయం చేసేవాళ్ళు. ఆయన చాలా గొప్ప పాలనా దక్షుడమ్మా కిరణ్ కుమార్ రెడ్డి. అంటే కొన్ని చట్టాలను అమలు చేయడం వల్ల ఆయన దేనికి కూడా ఒక ఏదో లొంగడు మనిషి. వాస్తవాల మీద నడుచుకునేటువంటి మనిషి. సరే, అదిగా తర్వాత ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ తేడాలతో ఆయన కూడా నాకు అనుకుంటా ఇంకా ఆ విషయాన్ని అక్కడికి వదిలిపెట్టిండు అనుకుంటా. నేనేమో ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఇవి వస్తూనే ఉంటాయి. అప్పుడు వచ్చినాయి, 2011లో వచ్చినాయి, ఇప్పుడు కూడా వచ్చినాయి. ఎప్పుడు వచ్చినా కూడా నేనేమంటున్నా అంటే న్యాయం జరగాలంటే నిజమైనటువంటి ఎంపారికల్ డేటా ఉండాలి. ఎంపారికల్ డేటా ఉంటే బీసీలకు న్యాయం జరుగుతుంది. అది ప్రభుత్వం చేయాలి. ఎంపారికల్ డేటా లేకుండా అనర్హులను అల్లా ఉంచితే బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది చెప్పు. రేపు ఇప్పుడు సపోజ్ అమ్మా, ఇప్పుడు మేము రెడ్లు ఉన్నాం, రెడ్లు ఎక్కడ కర్ణాటకలో బీసీలు, ఇంకా మేము కూడా బీసీలను కలపమని అంటాం. నువ్వు ఓట్ల కొరకు అది చేస్తావా? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇదంతా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయాల్సిన పనులమ్మా.
అది సార్ చాలా సంతోషం మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం స్టూడియోకి వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరేమనుకుంటున్నారు ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుపై కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.